మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. SNK and కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ SNK and కంపెనీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టెట్ పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనవరి 2 నుంచి జనవరి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలో ఫాతిమా విద్యాలయం, జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు మొత్తం 360 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని జిల్లా అధికారులు తెలిపారు. కొత్త ఏడాది రోజున కేరళలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకంఠపురంలో పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ బోల్తా పడి 5వ తరగతి చిన్నారి అక్కడికక్కడే మరణించింది. బ్రేక్ ఫెయిల్యూర్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన బస్ 3 పల్టీలు కొట్టిన విజువల్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో 13 మంది చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో రైతు భరోసాపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సచివాలయంలో ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ జరగనుంది. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఈ సమావేశం తర్వాత స్పష్టత రానుందన్నారు. ఏడాదికి ఎకరకు 15,000 చొప్పున రైతులకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసింది. మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నామన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించిన 12 మంది అధికారులను నియమిస్తూ కలెక్టర్ విజయేంద్ర బోయి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 441 గ్రామ పంచాయతీల్లో 3,836 వార్డులు ఉన్నాయన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ఓటర్లు మొత్తం 5,27,302 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా వాసవి క్లబ్ లో సమావేశం నిర్వహించారు. లక్ష్మణ స్వామి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, హకీం రాజేష్, వైస్ గవర్నర్ కల్మిచర్ల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం కాలంలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి చర్చించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ సీనియర్ ఉపాధ్యక్షుడు, అడ్మినిస్ట్రేటర్ గా నియామకమైన జులూరు రమేష్ బాబును శాల్వతో ఘనంగా సత్కరించారు. క్లబ్ ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, రాఘవేంద్ర, రమణ, ప్రసాద్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మండి రాముల సోదరుడు నరసింహ కల్వకుర్తి హైవే పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ చాయ్ టీ స్టాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి రంగంపై దృష్టి సారించి నచ్చిన రంగంలో విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమన్గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాట నరసింహ, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, జగన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.